మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చూద్దాము. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. అంటే ఈ దినంన మనము మెలకువ గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు ఎక్కువగా మెలకువగా ఉంటాము చెప్పాలా? మనం ఎప్పుడు ఎక్కువగా మెలకువ ఉంటాము? ఏమైనా మన ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కానీ, ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, జనవరి 1 వచ్చినప్పుడు కానీ, మనకిష్టమైన వారి బర్త్డేలు వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తాము? మెలకువ కలిగి వాళ్ళకి విషయం చెప్తాము కదా. ఒక ఇంట్లో పెళ్ళి జరిగింది అనుకో, నిద్రే ఉండదు ఆ ఇంట్లో కదా. ఆ పెళ్ళి అయిపోయేంత వరకు నిద్ర ఉండదు సరిగ్గా, మెలకువ కలిగి ఉంటాము. కానీ ఇక్కడ మనము దేనిలో మెలకువ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడంటే, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలంట. జాగ్రత్త పడుడి అంటున్నాడు. అంటే ఎంత జాగ్రత్త పడితే ప్రార్థనలో మనం మెలకువ కలిగి ఉండాలి. మన ప్రార్థనలో మెలకువ కలిగి మరి మెలకువ కలిగి ఉంటున్నామా? మెలకువ అనేది మనకు చాలా అవసరం కదా. శారీరకంగా ఎన్నో మెలకువ కలిగి ఉంటాం, కానీ ఆత్మీయతలో స్థిరమైన మన మనస్సును మెలకువ కలిగి మనం జీవిస్తున్నామా? ఆత్మీయతలో ఎలా ఉన్నాం? ఆత్మీయతలో మెలకువ కలిగి ఉన్నామా? చురుకుదనం కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాం మనం అనేది సరి చూసుకోవాలి. జాగ్రత్త పడుడి అని చెప్తున్నారు దేవుడు. జాగ్రత్త అని చెప్పగానే అది ఖచ్చితంగా దేవుడు మనకు వార్నింగ్ ఇచ్చినట్లు అనమాట. మరి ఆ వార్నింగ్ని మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే, మెలకువగా ఉండి ఎలాగ ప్రార్థన చేయాలి చూద్దాము. ఒక 3 విషయాలు చూసుకొని ముగించుకుందాం. మెలకువగలిగి ప్రార్థన చేయాలంట. ఎలా మెలకువగలిగి మనం ప్రార్థన చేయాలనేది చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. ఎలాగ మెలకువగలిగి మనం ప్రార్థన చేయాలి, ఎలాగ ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి, ఎలాగ మనం దేవుని కొరకు మెలకువ కలిగి దేవుని కొరకు జీవించాలి అనేది మనం ఇక్కడ చూద్దామండి. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లరూ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అంటే మనము ఈ లోకంలో ఉన్న వాటిని సాతాను నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ, కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లరూ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి అంట. అంటే మన ఆత్మీయతకి ఎప్పుడు మెలకువ వస్తుంది? నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ మెలకువ కలిగి ఉంటావో అప్పుడు మనకి ఏమొస్తుందంట? మన శరీరానికి శక్తి వస్తుందంట, మన ఆత్మకి ఏమొస్తుందంట? బలం వస్తుందంట. మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు, నువ్వు దేవుని ఎదుట నిలువబడుటకు, నువ్వు దేవునికి ఎదురుగా నిలువబడుటకు నీ ప్రార్థన శక్తివంతమైనది. కాబట్టి ఆ ప్రార్థన ద్వారా మనము దేవుని ఎదుట నిలవడానికి అవకాశం ఉంటుంది. శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండాలంట. ఎలా ఉండాలంట? శక్తిని కదా. దేవుడు ఏమంటాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైపోతుందంట? బలహీనపరుస్తుందంట కదా. కొన్నిసార్లు ఆత్మ అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది, కానీ శరీరం అనేది కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంది? బలహీనపరిచేస్తుంది కదా. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోము, కొన్నిసార్లు చేసుకుంటాము కదా. మనకిష్టం వచ్చినప్పుడు చేసుకుంటాము, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటాము, ఇంట్రెస్ట్ లేకపోతే చేసుకోము. అలా కాదంట దేవుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేయాలంట. ఎప్పుడెప్పుడు చేయాలంట ప్రార్థన? మనం మెలకువ కలిగి ఉండాలంటే ఆ మెలకువలో మనము ఏ మెలకువ కలిగి ఉండాలంట? ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. మళ్ళీ ఎల్లప్పుడు చేస్తున్నావా ప్రార్థన? అప్పుడప్పుడు చేస్తున్నావా? గుర్తొచ్చినప్పుడు చేస్తున్నావా? బాధలు వచ్చినప్పుడు చేస్తున్నావా? ఏమైనా నీకు వేదన వచ్చినప్పుడు చేస్తున్నావా? ఎప్పుడు చేస్తున్నావు అసలు?
ఎల్లప్పుడు మనం ప్రార్థన చేయాలంట, అనుదినం ప్రార్థన చేయాలంట, మానక ప్రార్థన చేయాలంట. మరి మానక ప్రార్థన చేస్తున్నామా? ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నామా? అనుదినం ప్రార్థన చేస్తున్నామా? ఒక్క క్షణం మానకుండా, ఒక్క దినం మానకుండా మనం మెలకువగలిగి మనము ప్రార్థన చేస్తున్నామా కదా? మళ్ళీ మెలకువ అని చెప్పుకున్నాము మన టాపిక్లో. ఆ మెలకువలో మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే శక్తి గలవారమగునట్లు, అంటే మనం ఒకవేళ శరీరంగా బలహీనంగా ఉన్నా కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించి ఒకసారి అడిగితే మనకు దేవుడు ఏం చేస్తాడు? మన శరీరానికి శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు. శక్తి గలవారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. మరి ఎల్లప్పుడు చేస్తున్నావా? గుర్తొచ్చినప్పుడు మాత్రమే చేస్తున్నావా కదా? ఎప్పుడో చేద్దాంలే, చూద్దాంలే అని మనం ప్రార్థనలు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతే మనం ప్రార్థనే చేసుకోం కదా కొన్నిసార్లు. కానీ ఎంత పని ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, ఎంత సమయం లేకపోయినా సమయాన్ని తీసుకొని మరి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మెలకువగలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బిడ్డలముగా ఉండాలి. ఇప్పుడు మొదటి పాయింట్ అయిపోయింది కదా, మనం మెలకువ అని చెప్పుకున్నాము. ఆ మెలకువలో ఏ ప్రార్థన చేయాలంట? ఎల్లప్పుడు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిది ఏంది? ఎల్లప్పుడు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దామా అందరం? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువ ఉండాలంట. అంటే ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. మనం విజ్ఞాపనలు చేయాలంట. అంటే విజ్ఞాపన అంటే ఏంటి? మన కొరకే కాకుండా అందరి కొరకు, దేశం కొరకు, అధికారుల కొరకు, కుటుంబం కొరకు, కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మనం విజ్ఞాపన చేస్తున్నామా? దేవుని దగ్గరకు వెళ్ళి కదా ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలి. అంటే మెలకువలో ఏం కలిగి ఉండాలంట? పూర్ణమైన పట్టుదల, మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలంట. ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలంట. విజ్ఞాపనలు చేస్తూ మనము విజ్ఞాపన చేయొచ్చు, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలంట. అంటే మనం ఒకసారి దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునితో మనము సంభాషణ జరుగుతూ ఉండాలి మనం కదా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ సంభాషణ జరగకపోతే ఇంట్లో పనులు జరుగుతాయా? జరగవు కదా. అలాగే పరలోకమందున్న దేవునికి మనకు సంభాషణ ఉండాలి, ఆయనతో మాట్లాడే విధానం మనకు ఉండాలి. అందుకే ఇక్కడ ఎటువంటి మెలకువ కలిగి ఉండాలంటే పట్టుదలతో కలిగి విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలంట. అంటే అందరి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపనము చేయాలంట. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాం? మెలకువలో ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. రెండవదిగా పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువ కలిగి ఉండాలి. అర్థమైందా? ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి ప్రార్థనలో, పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, ఏం చేయాలి? మెలకువాలి. ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి కదా. అటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా కదా? విజ్ఞాపనలు చేస్తున్నామా? ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నామా? ఎట్లా ఉంది మన ప్రార్థన జీవితం మన జీవితంలో కదా? మనకి ఏదైనా సమస్య వచ్చిన, వేదన వచ్చినా అన్నిటినీ పారద్రోలేది. మనకు ఒకవేళ మనం డిప్రెషన్లో ఉన్నా, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నా ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట?
కాపాడుతుందంట. ఆ ప్రార్థన మన జీవితాలని సరిచేస్తుందంట. ఆయన మాటలు సరిచేస్తాయి, ప్రార్థన సరిచేస్తుంది మన జీవితాలను, మన లోపాలను అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట, మనలో ఉన్న బాధలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట, సరిచేస్తాడంట. మళ్ళీ ఎటువంటి నువ్వు మెలకువ కలిగి ఉన్నావు, అసలు మెలకువ అనేది ఉందా లేదా మనము చూసుకోవాలి. ఇంకా మూడవదిగా చూసుకున్నట్లయితే ఒకటో పేతురు పత్రిక 5వ అధ్యాయము, ఇదొక్కటి చెప్పుకొని మనం ముగించుకుందాం. ఒకటో పేతురు 5వ అధ్యాయము, ఒకటో పేతురు ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి మనం. ఇంకా ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఒకటో పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎలాగ మెలకువ ఉండాలంట, నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలకువగా ఉండాలంట. నిబ్బరమైన బుద్ధి ఉందా కదా, ఇప్పుడున్న బుద్ధి కొంచెంసేకే మన బుద్ధి మారిపోతుంది కదా, అటువంటి బుద్ధి కాదంటే మనకు ఉండాల్సింది కదా. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఈరోజు బుద్ధి ఉన్నది మంచిగా ఉంటాం అనుకో, మళ్ళీ రేపు ఏమైపోతుంది, టుమారో మళ్ళీ మారిపోతుంది కదా. అలా కాదు, మనం ప్రార్థనలో నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. లేదంటే మనం మెలకువ కలిగి ఉండలేకపోతే కింద దేవుడు చెప్తున్నాడు చూద్దాము. ఒకవేళ మనము ఈ నిబ్బరమైన బుద్ధి కానీ ఇంకా విజ్ఞాపన చేత పట్టుదల కలిగి మెలకువలేకపోతే, ఎల్లప్పుడూ ప్రార్థన మనకు చేయకపోతే, మనకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మన శత్రువు మన దగ్గరకు వస్తాడు, అపవాది వస్తాడంట. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. అంటే నీవు ఎల్లప్పుడూ ప్రార్థనలో మెలకువ కలిగి జీవించకపోతే, ప్రార్థనలో పట్టుదల కలిగి విజ్ఞాపన చేయకపోతే, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండకపోతే ఎవరు వస్తారంట మన దగ్గరికి? మూడు లేకపోతే ఖచ్చితంగా అపవాది అనేవాడు వచ్చి కూర్చొని, అపవాది మన దగ్గరకు వచ్చి ఏం చేస్తుందంట, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగురుద్దునా అని చూస్తుందంట. అది ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కాటు వేయాలి కదా, ఎప్పుడెప్పుడు ఎవరిని లాగేసుకోవాలి నా వైపు, ఎప్పుడెప్పుడు ఎక్కువగా ఎవరి దగ్గర తిరుగుతుంటుంది తెలుసా? ఎవరి దగ్గర తిరుగుతుంటుంది? ఎక్కువగా దేవునిలో ఉన్నవారి చుట్టే కదా, ఎక్కువగా దేవునితో సంధానం కలిగిన వారి చుట్టే. అంటే ఎందుకు సాతాను అనేవాడు మన చుట్టే తిరుగుతాడంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మన విశ్వాసానికి, మన ఆత్మీయతకు మన దేవుడు ఏం చేస్తాడంట, పరీక్ష పెడతాడంట. ఈ అపవాది అనేవాడు మన దగ్గరకు వచ్చి అనేక రకాలుగా అనేక విధాలుగా మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది కదా, మన మనసును డిస్టర్బ్ చేస్తుంది, మన ఆలోచనలు డిస్టర్బ్ చేస్తుంది కదా. మనం మంచిగా ఎదగాలి చెయ్యాలి అనుకుంటాం, కానీ సాతాను వచ్చి నువ్వు ఇది చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల జరగదు, నువ్వు ఇంకా ఇంతే, నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే జీవిస్తావు, నీ బ్రతుకు ఇంతే, నీ పిల్లలు ఇంతే, నీ కుటుంబం ఇంతే, నీ కుటుంబంలో ఎదుగుదల ఉండదు, నీ పిల్లల ఎదుగుదల ఉండదు, ఆత్మీయతలో ఎదుగుదల, నువ్వు ఎదగలేవని చెప్పి పక్క నుంచి ఎవరు మనల్కి అలాగా గర్జిస్తూ ఉంటుంది. అపవాది అనేవాడు మన జీవితంలోకి జరబడి, అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడంట. ఏం చేస్తున్నాడంట అపవాది? వెదుకుతున్నాడంట, తిరుగుతున్నాడంట. ఎక్కడెక్కడ నేను చెప్పే ప్రకారంగా జీవిస్తారో, ఎక్కడెక్కడ నా ఇష్టానుసారంగా జీవిస్తారో అని వెదుకుతూ ఉన్నాడంట, తిరుగుతూ ఉన్నాడంట, చూస్తూ ఉన్నాడంట. అపవాది మనల్ని ఎవరిని మింగుదునా, ఎప్పుడెప్పుడు మన జీవితంలోకి వచ్చి జరబడి సమస్యలను తెచ్చేది ఎవరు? కొన్నిసార్లు దేవుడు చేస్తాడు, కానీ చాలాసార్లు మన కుటుంబంలోకి మన మాటల వల్ల, మన ఆలోచనల వల్ల అపవాది మన జీవితంలోకి వచ్చి మన జీవితాన్ని గందరగోళం చేస్తుంది కదా. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఆ కుటుంబంలో ఒకవేళ ప్రశాంతత ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అందరూ ఏమంటారంటే, మాకు డబ్బు ఉన్నా కూడా, అన్నీ ఉన్నా కూడా మాకు శాంతి లేదు, సమాధానం లేదు. మరి డబ్బు ఉంది కదా, డబ్బుతో హాయిగా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కదా అంటే అక్కడ సంతోషం లేదంటే అపవాది ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాడు కదా.
మా కుటుంబంలో ఇట్లా ప్రశాంతత లేదండి, శాంతి లేదండి, మా ఇంట్లో ఏదో అంత మాకే జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. అది మన దగ్గరకు రాకూడదంటే మనం ఏం కలిగి ఉండాలంట చెప్పాలి. అపవాది మన దగ్గరకు రాకూడదు. మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనలో ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువ కలిగి ఉండాలి. ఇంకా మూడవది, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండాలి.